ఇక పింఛన్లకు దరఖాస్తుల విలువ ఇప్పటి వరకు 1,61,000 అప్లికేషన్లు స్వీకరణట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయుత పెన్షన్ల పథకానికి భారీ స్పందన వస్తుంది. కొత్త పెన్షన్ల కోసం ఈ నెల 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,752 దరఖాస్తులు వచ్చినాయట. ప్రభుత్వానికి వచ్చిన మొత్తం 1,61,752 దరఖాస్తుల్లో ఏకంగా 1,08,571 వితంతు పెన్షన్లు కోసమే రావడం గమనార్హం. చూడుగా 1,61,752 దరఖాస్తులు వస్తే దాంట్లో భర్త చనిపోయినటువంటి వాళ్ళు 1,08,000 అంటే దర్దాపుగా ఒక 50,000 1,61,000లో 50,000 మంది వేరే వేరే పెన్షన్ల కోసం అప్లై చేసుకుంటే అంటే భర్తలని అంతమంది కోల్పోయిలా ఎంతమంది వితంతువులైందో మనకు అర్థమవుతా ఉన్నది. 1,08,571 మంది వితంతు పెన్షన్ల కోసం రావడం గమనార్హం. మిగిలిన వాటిలో ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికుల నుంచి అప్లికేషన్లు అందినాయి. దరఖాస్తుల స్వీకరణలో రాజధాని హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా నుంచి 9,568 దరఖాస్తులు వచ్చినాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి నుంచి 9,426 అప్లికేషన్లు వచ్చినాయి. నల్గొండలో 8,361, రంగారెడ్డిలో 7,510, మెదక్లో 7,400 ఈ జిల్లాల తర్వాత స్థానంలో ఉన్నాయి. అత్యల్పంగా ములుగు జిల్లా నుంచి 1,505 దరఖాస్తులు మాత్రం వచ్చినాయట. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న అర్హులను గుర్తించి సామాజిక భద్రత కల్పించడంలో ఈ చేయుత దరఖాస్తుల ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఒక పక్కన ఏం చేయాలి అంటే ఈ సంబంధించినటువంటి దరఖాస్తులు కావచ్చు, చాలామందికి కొంత అవగాహన లేకుండా పోయింది. కొంతమంది దయచేసి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవచ్చు. చాలామంది అప్లై చేసుకున్నారు. ఇప్పటికే 1,61,000 అట. 1,61,000 మంది అప్లై చేసుకున్నారు. వివిధ వాళ్ళు దాన్ని ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా వితంతువులు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, వీళ్ళంతా కూడా అప్లై చేసుకుంటేనే ఈ పైసలు వస్తాయి. 2,000 రూపాయలు, 4,000 రూపాయలు. దీనికి సంబంధించినటువంటి వార్త చేయుతకు దరఖాస్తుల విలువ అనేది కనబడుతుంది కదా. రాష్ట్రంలో కొత్త చేయుత పెన్షన్ల కోసం దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న 7 రకాల పెన్షన్లను పొందేందుకు ప్రజలు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 1,61,752 కొత్త అప్లికేషన్లు వచ్చినాయి. పెన్షన్ల కోసం అప్లై చేసుకునేందుకు ఈ నెల 31 వరకు అవకాశం ఇవ్వడంతో అప్లికేషన్లు మరిన్ని వచ్చేటువంటి అవకాశం ఉందట. ఎవరున్నప్పుడు కూడా ఇలా ఎన్నో తారీఖు 21, ఈ నెల 31 కాబట్టి ఇంకొక 10 రోజుల టైం ఉన్నది. ఈ 10 రోజులలో మీరు అప్లై చేసుకున్నటువంటి చేయుత పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకో 10 రోజుల టైం ఉంది. సో ఎక్కువగా వితంతు, దివ్యాంగ అప్లికేషన్లు వచ్చినాయట. పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వచ్చిన మొత్తం అప్లికేషన్లలో వితంతు, దివ్యాంగుల పెన్షన్ల దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం వచ్చిన అప్లికేషన్లలో 67% పైగా వితంతు పెన్షన్ల కోసమే వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,08,571 మంది వితంతు మహిళలు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో దివ్యాంగులు ఉండగా వీరి నుంచి 41,256 మంది దరఖాస్తులు పెట్టుకున్నారట. కుల వృత్తులు, ప్రత్యేక కేటగిరీలకు సంబంధించి గీత కార్మికుల నుంచి 5,726, ఒంటరి మహిళల నుంచి 3,939, చేనేత కార్మికుల నుంచి 2,260 దరఖాస్తులు వచ్చినాయట. సో ఇంతకుముందు నేను చూడడం జరిగింది. హైదరాబాద్ మేడ్చల్లోనే అత్యధికంగా దరఖాస్తులు చేసుకున్నారు. దీంట్లో ఒకసారి చూసుకోవచ్చు. వితంతువులు అప్లికేషన్ల వివరాలు చూస్తే వితంతువులు 1,08,571, దివ్యాంగులు 41,256, గీత కార్మికులు 5,726, ఒంటరి మహిళలు 3,939, చేనేత కార్మికులు 2,260 మంది. మొత్తం దరఖాస్తులు 1,61,752 మంది దరఖాస్తు చేయడం జరిగింది. అయితే ఇంకా కూడా దరఖాస్తులు పెరుగుతాయి. ఇంకా కూడా దరఖాస్తులు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే దరఖాస్తులు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి ఏంటి అంటే మీరు ఖచ్చితంగా ఈ పత్రాలను పట్టుకొని పోయి చేయుత పెన్షన్ కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా మీ ఆధార్ కార్డు కావచ్చు. మీ ఆధార్ కార్డు, ఇది అప్లికేషన్ ఫామ్. ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫాము చేయుత సంబంధించినటువంటి చేయుత పథకం క్రింద నూతన పింఛన్ మంజూరు కోసం ఈ దరఖాస్తు ఫామ్. ఇదంతా కూడా దీంట్లో వితంతువులు,
దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఫైలేరియా బాధితులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఇతరులు కూడా అప్లై చేసుకునేందుకు ఇగో ఈ ఫామ్ని నింపాలి. ముందుగా ఈ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇగో ఇది ఫామ్ ఇట్లా ఉంటుంది. ఫాము ఇట్లా ఉంటుంది. ఇది మీ సేవలో దొరుకుతుంది, వేరే ఆన్లైన్ సెంటర్లో కూడా దొరుకుతుంది. ఇది మాన్యువల్కి సంబంధించినటువంటిది. ఇవన్నీ కూడా జతపరచాల్సినటువంటి కూడా ఏమేమైతే కావాలో మీరు జతపరచినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో ఒకసారి చూసుకోవచ్చు. పూర్తిగా నింపినటువంటి ఫారం, ఈ ఫారం ఏదైతే ఉందో ఈ ఫామ్ను పూర్తిగా నింపి ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. రెండేదేమో వయసు ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ లేకపోతే స్కూల్ సర్టిఫికేట్ లేదా ఓటర్ కార్డు, రేషన్ కార్డు లేదా రెవెన్యూ జారీ చేసిన వార్షిక ఆదాయ సర్టిఫికేట్, బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ. అలాగే వితంతువులు అయింది అనుకో, వితంతువులు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా అవసరం. అలాగే ఆధార్ కార్డు కూడా కావాలి. ఒకవేళ ఒంటరి మహిళలు అయితే విడాకుల పత్రం కోర్టు నుంచి తీసుకున్నదైనా పర్వాలేదు, పెద్ద మనుషుల సమక్షంలో చేసినటువంటి తీర్మానం కాపీ అయినా కానీ ఒంటరి మహిళలు అది ఖచ్చితంగా తీసుకెళ్లాలి. చేనేత కార్మికులైతే చేనేత జౌళి శాఖ జారీ చేసిన ధృవీకరణ పత్రం తీసుకెళ్లాలి. కల్లుగీత కార్మికులైతే ఎక్సైజ్ శాఖ జారీ చేసినటువంటి సహకార సంఘ సభ్యత్వ పత్రాన్ని ఖచ్చితంగా వీటన్నిటి కూడా తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ కనుక దివ్యాంగులు అయినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. అవి మీరు తీసుకెళ్లాలా. ఇక వికలాంగులు అయినట్లయితే రక్త సంబంధిత వైకల్యాలు కలిగిన వారు అనగా తలసేమియా, సికెల్ సెల్ వ్యాధి మరియు హెమోఫిలియా బాధితులకు న్యాచురల్ ప్రాతిపాదికన. ఇగో ఒకసారి వికలాంగులు అయితే వయసుతో సంబంధం లేదు, వీళ్ళకి 4016 రూపాయలు వస్తాయి. వయసుతో సంబంధం లేకుండా సదరం అంచనా ప్రకారం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి సదరన్ సర్టిఫికెట్ల. సో వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు, చెవులు వినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 51% వైకల్యం ఉండాలి. ఆ సదరన్ సర్టిఫికెటే ప్రామాణికం కాబట్టి ఈ సదరన్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి. సో అవివాహిత మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి. పట్టణ ప్రాంతంలో 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. ఒంటరి మహిళలకి 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉండి భర్త నుండి విడిపోయి ఉండాలి లేదా భర్త వదిలేసి ఉండాలి. విడిపోయిన కాలం 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉండాలి. వితంతులు అయితే 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు. భర్త మరణ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలి. సో చేనేత కార్మికులు అయితే 50 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. అలాగే చేనేత జౌళి శాఖ నుండి ధృవీకరణ పత్రం ఉండాలి చేనేత వాళ్ళు. కల్లుగీత కార్మికులకు కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది కాబట్టి అది దాంతోపాటు వయసుకు సంబంధించినటువంటి కార్డు కానీ మరో పక్కన కల్లుగీత కార్మికుల సహకార సంఘంలో సభ్యత్వమైన ఉండాలి. సో ఇవి మొత్తానికి 31 తారీఖు వరకు చివరి డేట్ ఉంది కాబట్టి 31 తారీఖు వరకు మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1,60,000 మంది ఇప్పటికే కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు. గతంలో మరి మేము గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అప్పుడు తీసుకున్నారు కదా సార్ మరి ఫారాలంటే వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు చేస్తున్నారు. అవి పోయినే ఉండే ఆ కాయిదాలు ఎవరైనా పని బాటలకు అమ్ముకున్నారో ఏందో తెలియదు కానీ మీరు దయచేసి మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాపం వితంతువులు ఉంటారు, వికలాంగులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళకు పాపం వికలాంగులది దివ్యాంగులది చాలా ఘోరమైనటువంటి బాధ. వాళ్ళు ఏం పని చేసుకోలేరు కాబట్టి పాపం వాళ్ళకి దరఖాస్తు చేసుకుని వాళ్ళకి పెన్షన్ వచ్చినట్టయితే 4,000 తోటి గోలి మందులైనా వాడుకుంటారు. సో దయచేసి వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.